అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సంధ్యారాగం. రచయిత తెలికిచెర్ల విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, వెళ్ళవయ్యా, ప్రతిరోజు ఇదొక పెద్ద న్యూసెన్స్ అంటూ వాచ్మెన్ పార్కులో నుంచి బయటకు తోస్తుంటే, అలా తొయ్యకు, నేనే వెళతాను కదా అంటూ అభ్యర్థిస్తున్న స్వరం పరిచయం ఉన్నట్టు అనిపించి పళ్ళు కొంటున్న సత్య పరికించి చూసింది. పెరిగిన గడ్డం, పైజామా లాల్చి వేసుకున్న అతనిని చూస్తూ 4 అడుగులు అటువైపుగా వేసి తన అనుమానం నిజమేననిపించి దగ్గరగా వెళ్ళి, రాజు, నువ్విక్కడా అని పలకరించింది. ఏవమ్మా, ఈయన మీకు తెలుసునా? వారం బట్టి రోజు ఇక్కడకు వచ్చి సిగరెట్ తాగుతాడు. చదువుకున్నవాడిలా ఉన్నాడు. పబ్లిక్ ప్లేస్లో పొగ తాగటం నేరమని తెలియదా అంటూ చిరాకు పడుతున్న వాచ్మెన్ మాటతో, రాజు, అదే మా ఇల్లు, పద వెళదామంటూ మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా రాజు చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి సత్య కాఫీ ఇస్తూ, సుధా, పిల్లలు బాగున్నారా అంటూ ప్రశ్నించింది. సుధా 2 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో చనిపోయింది. నేను రిటైర్ అయిపోయాను. రిటైర్మెంట్లో వచ్చిన డబ్బంతా సుధా ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పు తీర్చటానికి సరిపోయింది. కొడుకుల మీద ఆధారపడి బతుకుతున్నాను. సిగరెట్ తాగకుండా ఉండలేను. కోడళ్ళు ఇంట్లో సిగరెట్ తాగితే ఒప్పుకోరు. అందుకే గుట్టు చప్పుడుగా ఎక్కడో ఒక చోట కూర్చొని 4 సిగరెట్స్ తాగేస్తూ ఉంటాను అంటూ పాఠం అప్పజెప్పినట్టు చెప్తున్న రాజుని చూస్తూ బరువెక్కిన మనసుని తేలిక చేసే నెపంతో, రాజు, మిరపకాయ బజ్జీలు చెయ్యనా అంది సత్య. నా ఇష్టాలు నీకింకా గుర్తున్నాయా అన్నాడు రాజు. మర్చిపోతే కదా అంటున్న సత్య మాటతో రాజు మౌనంగా ఉండిపోయాడు. సుధా, సత్య, రాజు ముగ్గురు మంచి స్నేహితులు. సుధా చదువులో కొంచెం వెనకబడి ఉండేది. చదువు పూర్తయి గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడాలని కోరికతో ఉండేవారు సత్య, రాజు. సుధా మాత్రం డిగ్రీ పూర్తి అయిపోతే చాలు అనుకునేది. చదువులో చురుకుగా ఉండే సత్య రాజు వైపు ఆకర్షితురాలైంది. రాజుకి ఈ విషయం అర్థమై, ఏయ్, ముందు మనకి ఉద్యోగం రావాలి, చదువు మీద ధ్యాస పెట్టు అంటూ మెత్తగా మందలించేవాడు. చదువు పూర్తయి ముగ్గురికి BA పట్టా చేతికి వచ్చింది. సుధా కాబోయే మొగుడి కోసం కలలు కంటూ కాలం గడుపుతుంటే సత్య, రాజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగాలకు అప్లికేషన్స్ నింపటానికి కలిసినప్పుడల్లా మిరపకాయ బజ్జీలు తింటూ ఎలా చదివితే ఉద్యోగం వస్తుంది అని మాట్లాడుకునేవారు. ఒకరోజు సడన్గా సత్య, మనకి అబ్బాయి పుడితే ఏం పేరు పెడదాము అంది. సత్య మాటలు ముందు అర్థం కాక తెల్లమొహం వేసి తర్వాత సిగ్గుపడుతూ, ఆలీ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే సామెత నీకు సరిగ్గా సరిపోతుంది అంటూ రాజు మొట్టికాయ వెయ్యగానే సిగ్గుపడటం సత్యవంతయింది. రాజు ఇంటి ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. కొడుక్కి దొరికిన కట్నంతో కూతురు పెళ్లి చేయాలని ఎదురుచూస్తున్నాడు తండ్రి. బంధువుల ఇంట్లో పెళ్లిలో సుధా తండ్రి రాజు తండ్రితో, మా అమ్మాయి పెళ్లికి ఉంది, ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అనటం జరిగింది. వెంటనే రాజు తండ్రి, మావాడే పెళ్లికున్నాడు, చాలా తెలివైనవాడు, ఇంకా ఉద్యోగం రాలేదు అంటూ బాధపడుతుంటే, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ అబ్బాయికి ఉద్యోగం వేయించుతాను, 10,000 కట్నం ఇస్తాం, మీకు ఇష్టమైతే సంబంధం కలుపుకుందాము అంటూ ఆడపిల్ల తండ్రి ముందుకు రావడం సంతోషంగా అనిపించింది. రాజు ఈ పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. కట్నం తీసుకోవడం అస్సలు ఇష్టం లేదంటూ మొండికేశాడు. కొడుకు మాటలు విన్న తండ్రి, నువ్వు బాధ్యత లేని కొడుకువి, నీ వెనుక 3 ఉన్నారు, తండ్రి కష్టపడి నీకు చదివించాడన్న విశ్వాసం లేదు అని అరుస్తుంటే బాధ అనిపించి తల వంచుకొని తల్లిదండ్రుల వెంట పెళ్లి చూపులకి వెళ్ళాడు. అక్కడ పెళ్లికూతురు స్థానంలో సుధని చూసి తప్పు చేస్తున్న భావన మనసుని దహించి వేసింది. సత్యకి తనకు నడుమ ఉన్న అనుబంధం తెలియని సుధ కల్మషం లేని మనసుతో ఆప్యాయంగా మాట్లాడుతూ, రాజు, మనిద్దరి పెళ్లి విషయం సత్యకి చెప్పొద్దు, పెళ్లిలో సర్ప్రైజ్ ఇద్దాము అంటూ సంబరపడింది. సుధ పెళ్లికి వచ్చిన సత్య జీవితమంతా ఎవరి అడుగులో అడుగు వేస్తూ నడవాలని కోరుకుందో అతను మరొకరితో 7 అడుగుల బంధానికి ముడిపడుతుంటే కంట్లో మసకబారిన నీటిని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడింది.
సూటిగా చూస్తున్న సత్య చూపులను తట్టుకోలేక తలదించుకున్న ప్రియుడిని వదిలి వెళుతుంటే సుధ పరుగున వచ్చి, సత్య భోంచేసి వెళ్ళవే అంటూ ఆపుతుంటే, లేదు రేపు నాకు ఎగ్జామ్ ఉంది వెళ్ళాలి అంటూ వడివడిగా అక్కడి నుంచి నిష్క్రమించింది. మామగారు వేయించిన షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి, వాళ్ళ పురుళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ 2 మగపిల్లలకు తండ్రయ్యాడు రాజు. అత్తమామల మెప్పుని పొందుతూ భర్త అడుగుజాడలలో నడుస్తూ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతున్న సమయంలో అనారోగ్యం పాలైంది సుధ. భార్యకు క్యాన్సర్ అని తెలిసి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నిన్ను బతికించుకుంటాను అంటూ సుధకు ధైర్యం చెప్పి డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. అయినా సుధ దక్కలేదు. తల్లి చనిపోయిన వేళ విశేషమో, సుధ చనిపోయిన 6 నెలల్లో 2 కొడుకులకు సరైన ఉద్యోగాలు రావటం, పెళ్ళిళ్ళవటం జరిగింది. సుధ చనిపోయాక సిగరెట్ తాగే అలవాటు రాజుకి ఎక్కువైంది. రిటైర్ అయిన తండ్రిని 2 కొడుకులు చెరొక 6 నెలలు పంచుకున్నారు. ఆ ప్రయత్నంలోనే చిన్న కొడుకు దగ్గర ఉంటూ సత్యకు ఎదురుపడ్డాడు రాజు. తీసుకో వేడిగా ఉన్నాయి అంటూ సత్య అందిస్తున్న ప్లేటు చూస్తూ 2 చాలు అన్నాడు. నీకెన్ని కావాలో అన్నే తిను, నేనేమి బలవంతం చెయ్యను అంటూ నవ్వుతున్న సత్యను చూస్తూ అదే నవ్వు. తనేమీ మారలేదనుకుంటూ మీ వారు మీ పిల్లలు అంటూ సందిగ్ధంగా ఆగిపోయాడు. సత్య చెరగని చిరునవ్వుతో, నువ్వు దూరం అయ్యాక నేను ఏడుస్తూ కూర్చోలేదు. పరీక్షలు పాసై అనుకున్నది సాధించాను. అంచెలంచెలుగా ప్రమోషన్స్తో తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. నాకెప్పుడు పెళ్ళి అవసరం అనిపించలేదు అంటున్న సత్యను చూస్తూ, సత్య ఒక్క సిగరెట్ తాగుతాను ప్లీజ్ అన్నాడు. అప్పుడు సిగరెట్ తాగే వాళ్ళ స్టైలే వేరు అన్నానని సిగరెట్ తాగడం నేర్చుకున్నావు. ఇప్పుడు రిక్వెస్ట్ ఎందుకు అంటున్న సత్య మాటలకు రాజు సిగ్గుపడుతూ, నేను వెళతాను అంటూ లేచి నిల్చున్న స్నేహితుడిని బయటదాకా పంపి, రేపు వస్తావు కదా అంటూ అడుగుతున్న సత్యను చూస్తూ అడుగు ముందుకు వెయ్యాలని లేకపోయినా బయలుదేరాడు. సత్యను కలిసిన దగ్గర నుంచి ఒంటరితనం దూరమై జీవితం రంగుల హరివిల్లులా మారింది. ప్రతిరోజు సాయంత్రం సత్య ఇంటికి వెళ్ళి ఎన్నో కబుర్లు చెప్పుకొని అక్కడ నుంచి రావాలని లేకపోయినా తప్పదని ఏ రాత్రికో ఇంటికి చేరుకునేవాడు. మామగారిని ఎప్పుడూ అభిమానంగా చూడని కోడలు మామగారు సంతోషంగా కనిపించటం ఓర్చుకోలేక, చూశారా మీ నాన్నగారు టింగురంగామంటూ తిరుగుళ్ళు అంటూ మొగుడి చెవి కొరకడం మొదలుపెట్టింది. ఆయన ఇంట్లో ఉంటే ఓర్చుకోలేవు, అతనికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడకు వెళ్ళని అంటున్న మొగుడితో, ఆయనగారు వేసుకునే కొత్త బట్టలు ఎక్కడివి, ఈ కొత్త స్నేహాలు, కారులో షికార్లు మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా అంటూ రెచ్చిపోతున్న భార్య నోరు మూయించటానికి, నేనే అడుగుతాను నువ్వు ఊరుకో అంటూ అప్పటికి భార్యను శాంతింపజేశాడు. తన గదిలో మధ్యాహ్నం నిద్రకు ప్రయత్నిస్తున్న రాజుకి కొడుకు కోడలు మాటలు వినిపించి మనసు మూలిగింది. సత్యను చూడకుండా ఉండాలంటే జరిగే పని కాదు అనుకొని సాయంత్రం సత్య ఇంటి వైపు అడుగులు వేస్తున్న మామగారిని చులకన మాటలు అంటూనే ఉంది ఆ కోడలు. మౌనంగా ఉన్న రాజుని చూస్తూ, ఎందుకలా ఉన్నావు అంటూ ప్రశ్నించింది సత్య. నిన్ను చూసిన క్షణం నుంచి నాకు కొత్త జీవితం ప్రారంభమైంది. రేపటి నుంచి ఆ సంతోషం ప్రాప్తం ఉండదేమో. నన్ను ఇక్కడ నుంచి పెద్ద కొడుకు వద్దకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ బాధగా చెప్తున్న రాజు చెయ్యి పట్టుకొని, రాజు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటున్న సత్యను ఆశ్చర్యంగా చూస్తూ, ఈ వయసులో మనకు పెళ్ళే అన్నాడు రాజు. అవును, మనం కోరుకున్న వయసులో మనకు పెళ్లి జరగలేదు, ఇప్పుడు చేసుకుంటే తప్పేంటి అంటున్న సత్య మాటలు రాజు మదిని సందడి చేశాయి. అవును తప్పు లేదు అనుకొని సత్య చేతిని అందుకొని ముహూర్తం ఎప్పుడు అంటూ కళ్ళు ఎగరేశాడు. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే అంటున్న సత్యతో నవ్వుతూ, ఆఖరు పరీక్ష రోజున హనీమూన్ ఎప్పుడు అని అడిగావు గుర్తుందా అని సంబరంగా రాజు గుర్తు చేస్తే, బాబు మనది హనీమూన్కు వెళ్ళి సోమలింగాన్ని కనే వయసు కాదు, కానీ తీర్థయాత్రలకు వెళ్ళి జ్యోతిర్లింగాలను చూసి వద్దాము అంటూ నవ్వుతున్న సత్య మాటలకు సిగ్గుపడ్డాడు రాజు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.